జనవరి 11వ తారీఖు గీతా జయంతి సందర్భంగా జరిగిన ఉత్సవం. జీవితం మొత్తం చదివినా కూడా చాలు, మాకు అంతమంది ఋషులు ఉన్నారు అని చెప్పని అది చెప్పడం జరిగింది అనమాట. అందువల్ల చాలా సంతోషం. ఇది ఈరోజు మనసు గురించి ఇంకొక మాట చెప్పి నేను మనసుని ట్రెస్ చేస్తున్నాను, ఎందుకంటే అదే ఆధారం కాబట్టి. మనకి జ్ఞానేంద్రియాలు ఏమున్నాయి? మనకి జ్ఞానేంద్రియాలు 5 ఉన్నాయి. అవేంటి? అవును, ఏంటి ఏంటి? చెవి ద్వారా శబ్దం వింటాము. చెవు, కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము. చెవి, కన్ను, ముక్కు, నాలుక, చర్మం ఎప్పుడు పంచజ్ఞానేంద్రియాలు. ఈ పంచజ్ఞానేంద్రియాలు ఒక్కొక్క జ్ఞానేంద్రియం ఎన్ని పనులు చేస్తుంది? ఒకే ఒక్క పని చేస్తుంది, అవునా కదా? మరి మనం ఇక్కడే కూర్చున్నాం, మరి ఎన్ని పనులు చేస్తున్నాం మనం ఇక్కడ? టైం 1 గంట అవుతుంది, మన ఇంటికి పిల్లలు వస్తారు, స్కూల్కి వెళ్తుంది, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, వెళ్ళిపోవాలి. మరి ఈ గొడవ ఏంటి పిలిచారు, ఇప్పుడు ఈ రాక వచ్చాము, ఈ గొడవ ఎక్కువ ఉంటుంది మనకి. ఇంటికాడ మోటార్ వేసాం, అది కరెంట్ అయినప్పుడు ఇప్పుడు వచ్చేదేమో నిండిపోయి, ఇవన్నీ కూడా మనకు వస్తుంటాయి అన్నమాట, అవునా కదా? అందువల్ల మన మనసు ఎక్కడున్నా కూడా ఒకే పని మీద ఇక్కడికి వచ్చాం, అన్నీ మర్చిపోండి. మనకు అనవసరం, ఏదైనా నాకు అనవసరం, ఏది జరిగింది నాకు అనవసరం.